ఫ్రెండ్స్, ఈ పెహల్గాన్లో కాశ్మీర్ లోయలో జరిగిన ఈ మిలిటెంట్ యాక్షన్ వల్ల రెండు దేశాలు భారత్ పాకిస్తాన్ మధ్య మళ్ళా ఘర్షణ వాతావరణం నెలకొంటాం. భారత ప్రభుత్వం పాకిస్తాను ప్రేరేపిత ఉగ్రవాదులతోనే ఇవన్నీ జరుగుతున్నాయని, సో పాకిస్తాన్కు సింధు నదీ జలాలను బంద్ చేస్తాము అని సాక్షాత్తు మన ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అది దాని తర్వాత అఫ్కోర్స్ అదర్ సైడ్ పాకిస్తాన్ సైడ్ మనకు అది ఎలా చేస్తారు, తర్వాత చేస్తే అది చేస్తాం ఇది చేస్తాం, ఇవన్నీ మనకు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ మాటలు వాళ్ళు ఉంటాయి. బట్ వాస్తవంగా సింధు నది జలాలు నిలుపుదల చేస్తే పాకిస్తాన్ మీద ఉండే ఎఫెక్ట్ ఏంటో మనం వివరంగా చూద్దాం. ఎందుకంటే ఊరికే మనం ఏదో జస్ట్ తమాషాగా దాని గురించి అంటే పూర్తి వివరాలతో మనం పరిశీలిద్దాం ఒకసారి. ఈ సింధు నది అనేది అందరికి తెలిసినట్టుగా హిమాలయాల్లో టిబెట్ దగ్గర మానస్ సరోవర్లో అక్కడ పుట్టి, సో దాని తర్వాత మనకు జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత గిల్హాట్, తర్వాత పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది. సో దానికి 5 ఉపనదులు ఉన్నాయి: రావి, బియాస్, సట్లెజ్, జీలం, చినాబ్. సో సింధు నది ఇందులో సట్లెజ్ మీదనే మన భారతదేశంలో బాక్రానంగల్ డ్యామ్ ఒకటి కట్టారు. తర్వాత ఈ తక్కిన నదుల మీద మనము ఎక్కువగా దాని మీద ఎక్కువగా ఇరిగేషన్ కానీ ఈ పవర్ జనరేషన్ కానీ వాడలేదు ఎక్కువగా. బాక్రానంగల్ ఇస్ ఏ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాజెక్ట్. ఈ రావి, బియాస్, సట్లెజ్ అనేది అవి మనకు పాకిస్తాన్కు పాకిస్తాన్ అందులో 3 మనకు 3 వాళ్ళకు రావి, బియాస్, సట్లెజ్, మనకు జీలం, చినాబ్, సింధు, ఇలా ఈ 3 వాళ్ళకు 3 మనకు అన్న భావనలో సిమిలా అగ్రిమెంటు జరిగింది. సో మనకు వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ అని చెప్పి ఇది 3180 కిలోమీటర్ల పొడవు, చిన్నది కాదు. సింధు నది ప్రపంచంలోనే 21వ పెద్ద నది, 21వ సైజు పెద్ద నది. దీని కింద 11,56,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సింధు నదీ జలాలు ప్రవహిస్తున్నాయి. సో చాలా అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. ఇక్కడ ఇందులో ఒక రకంగా చెప్పాలంటే సింధు నది పాకిస్తాన్కు జీవనది. 65% భూభాగము, 65% ఇరిగేషను పాకిస్తాన్లో ఈ సింధు నది జలాల మీదనే ఆధారపడి ఉంది. ఆ ప్రాంతంలో నిర్మించిన కాలువలు ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత పెద్దవిగా గుర్తింపు పొందాయి కాలువలు. అంటే అన్ని పాక్లోని 90% ఆయకట్టు ఈ కాలువల ద్వారానే జరుగుతుంది. పాకిస్తాన్లోని 3 అతిపెద్ద ఆనకట్టలు, అనేక చిన్న ఆనకట్టలు సింధు పరివాహక ప్రాంతంలోనివే. సింధు నది పాక్ విద్యుత్తు అవసరాలకు, సాగునీరు అవసరాలు తీర్చే కామధేను. ఈ ఆనకట్టలలో తర్బేల ఆనకట్ట ఒకటి. సో ఇది మనకు సింధు నది వాస్తవిక రూపం. అందువల్ల మనము సింధు నది జలాలను సిమ్లా అగ్రిమెంట్ ప్రకారము, మన సింధు నది జలాల అగ్రిమెంట్ ప్రకారము 1960 మనము వాళ్లకు నీళ్లు విడుదల చేయటము, దాన్ని మనకు ఎందుకంటే అది ఆ అగ్రిమెంట్ను, ఆ ఒడంబడికను మేము రద్దు చేసుకుంటామని మన ప్రభుత్వం ప్రకటించి జలాలను బంద్ చేస్తే పాకిస్తాను జీవం ఆగిపోతుంది.
జీవము ఆగిపోతుంది. ఒక దప్పికతో అది సస్యశ్యామలంగా ఉన్న ప్రదేశం అంతా ఒక ఎడారి కింద అవుతుంది. అందువల్ల పాకిస్తాన్ అలాంటి పరిస్థితికి దారి తీయనీయకుండా మిలిటెంట్లను కట్టడి చేసి టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేసి భారతదేశంతో సహకరిస్తే మనకు ఈ ఉభయులకు మంచిదని చెప్పేసి చెప్పటమే ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.